ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. టెర్రర్ మాడ్యూల్ డాక్టర్ ఒమర్ కు సహకారం అందించిన డాక్టర్ షాహిద్, డాక్టర్ ముజబుల్, ముఫ్తీ ఇర్ఫాన్, ఆదిల్ అహ్మద్ ను అరెస్ట్ చేస్తున్నట్లు ఎన్ఐఏ ప్రకటన విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ పోలీసుల అదుపులో ఉన్న 4గురిని శ్రీనగర్ లో అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఇప్పటికే 2ని అరెస్ట్ చేయగా 4గురితో కలిపి ఇప్పటి వరకు 6గురిని అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. కొన్ని రోజుల క్రితమే 4గురిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేసినట్టు సమాచారం అందుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబు దాడి కేసులో మొత్తానికి ఈ ఎన్ఐఏ కొత్తగా ఈ రోజు 4గురిని అరెస్ట్ చేసింది. ఈ 4గురిని కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి శ్రీనగర్ లో వీళ్ళను అరెస్ట్ చేసింది. ఒకరిని పుల్వామా నుంచి డాక్టర్ ముజముల్ షకీల్ గనై పుల్వామా నుంచి అరెస్ట్ చేశారు. అనంతనాగ్ చెందినటువంటి డాక్టర్ అదీల్ అహ్మద్ రాతర్ ను, లక్నోకు చెందిన డాక్టర్ షహీన్ సయీద్, అదేవిధంగా పోషాన్ జిల్లాకు చెందినటువంటి మౌలానా ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ బగాయ్, ఈ 4గురిని కూడా ఈ పేలుడు కుట్రలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది. అదే కాకుండా ఈ యొక్క మొత్తం ఈ దాడికి సంబంధించి కూడా ప్లాన్ చేయడంలో, ఆ ప్లాన్ లో కూడా వీళ్ళు భాగస్వామ్యం అయినట్లుగా కూడా ఎన్ఐఏ తెలిసింది. ఇప్పటి వరకు పట్టుబడినటువంటి ఇద్దరు, అమీద్ రషీద్ అలీ పేలుల్లో ఉపయోగించినటువంటి కారు అతని పేరుపైన రిజిస్టర్ అయింది, అతన్ని అరెస్ట్ చేశారు. జాసిర్ బిలాల్ వానీ అలియాస్ డానిష్ దాడి చేసినటువంటి తీవ్రవాదికి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు. డ్రోన్ సహకారం అందించడం, అదేవిధంగా ఎక్స్ప్లోజివ్ టెక్ సంబంధిత సహాయం కూడా అందించారని ఎన్ఐఏ చెప్తోంది. మొత్తానికైతే టెక్నికల్ సపోర్ట్ అందించినటువంటి జాసిర్ బిలాల్ వానీకి కూడా వాణిని అరెస్ట్ చేశారు. ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి 4గురితో కలిపి మొత్తం 6గురిని పోలీసులు ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో 3 డాక్టర్లు ఉన్నారు, ఒక మౌలానా కూడా ఉన్నారు. మిగతా ఇద్దరిలో కొంతమంది అంటే సింపథైజర్స్ ఉన్నారన్నది ఎన్ఐఏ చెప్తున్నటువంటి మాట. ఈ దాడికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా వెంబడించి పట్టుకుంటాం, త్వరలోనే మిగతా వారందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని కూడా చెప్తోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది. దేశంలోని పలు రాష్ట్రాలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులతో కలిసి ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసిందనే చెప్పొచ్చు. అయితే ఈ యొక్క కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి అరెస్ట్ కనుక చూస్తే, డాక్టర్ అదీల్ అహ్మద్ రాతర్ ఏదైతే మొదటిగా డాక్టర్ ముజముల్ షకీల్ గని ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి గనై పేలుడు జరగడానికి ముందు కీలక సమావేశాలు జరిపారు, అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు అన్నది ఎన్ఐఏ చెప్తుంది. దాడి చేసే టీం కి డాక్టర్ ముజముల్ షకీల్ గనై సహాయం చేసినట్టుగా తెలుస్తుంది. డాక్టర్ అదీల్ అహ్మద్ రాతర్ కూడా ఈ పేలుడు కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు సహకరించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే 6గురిని అరెస్ట్ చేశారు. ఇక ముందు మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా ఎన్ఐఏ అధికారులు చెప్తున్నట్టు మాట. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.